మార్కాపురం జిల్లాలో కాటమరాజు పాలించిన అనేక ప్రాంతాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలలో కాటమరాజును దేవునిగా భావించి ఆరాధించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. అందువల్ల ఈ చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాణి గుర్తిస్తూ మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరు మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా పెరుగుతున్నాయి. మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరు మార్చాలని. హలో నమస్తే. మనకు మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా చేయాలని చెప్పేసి ఈ మధ్య అయితే పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది. సో దానికి సంబంధించి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సంతకాల సేకరణ వీళ్ళు చేయడం జరుగుతుంది. కాటమరాజు తిరునాళ్ళకు వచ్చేటువంటి చాలామంది లక్షలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ప్రతిపాదన తెలవాలి, వాళ్ళకు కూడా ఈ కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడైతే మనకు సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఎందుకు డిమాండ్ చేయాలనుకుంటారో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా ఎందుకు చేయాలి? వాస్తవంగా ప్రజలకి ఒక దేవుళ్ళ గుర్తింపు ఉందండి. రాజులు ఏంటంటే గుళ్ళు కట్టించడం చూసాం, కానీ రాజుకు గుడి కట్టించడం అనేది ఇది ఒక అరుదైనటువంటి విషయం. ఇవాళ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ కూడా కాటమరాజుని ఒక స్వామిగా, దేవుడిగా ఇవాళ చూస్తున్నాం. అనేక మంది తలనీలాలు అర్పిస్తున్నారు, భక్తులు పొంగల్ చేసుకొని వస్తున్నారు, ఒక దేవునిగా ఆయన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంతటి గొప్ప ప్రజా పాలకుడిని ఆ యొక్క పేరు చిరస్థాయిగా ఉండాలి, అందరికీ తెలియాలి. ఇంకా ఈ ఒక్క ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశం మొత్తం కూడా ఆ పేరు తెలియాలంటే ఆయన పేరుతో ఒక జిల్లా కనుక ఉన్నట్లయితే అప్పుడు ప్రజలందరూ కూడా ఆ జిల్లా పేరు ఎందుకు పెట్టారనేది ఆలోచిస్తారు. కాబట్టి ఒకనప్పుడు ఇంత గొప్ప ప్రజాపాలకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడనేది ఆ చరిత్ర ఈ లోకం అంతా తెలుస్తుంది. కాబట్టి ఆయన పేరు ఈ ప్రాంతానికి పెట్టడం అనేది చాలా సబబైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ కోరుకుంటున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆమోదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కాటమరాజు తిరునాళ్ళు అనేది, కాటమరాజు చాలా గొప్ప రాజు, సో ఖచ్చితంగా ఈ తిరునాళ్లకు అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్లో స్పందించడం జరుగుతుంది. కానీ జిల్లా విషయానికి వస్తే వాళ్ళైతే దాటివేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? యాక్చువల్గా వాళ్ళు దాటివేశారనేది ఇంతవరకు ఎక్కడ లేదండి. వాస్తవం చెప్పాలంటే మొన్నటిదాకా పార్లమెంటు నియోజకవర్గాలుగా విడగొట్టారు. అప్పుడు ఏంటంటే ఇది ఒంగోలులో ఉంది, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో ఉంది. అంటే ప్రకాశం జిల్లా పేరు మార్చలేము కాబట్టి ఓకే. ఈ రోజు ఏంటంటే మార్కాపురాన్ని సెపరేట్ జిల్లాగా చేశారు కాబట్టి ఈ రోజు పెట్టడం సబబైన విషయం. ప్రకాశం జిల్లా తీసేసి మనం కాటమరాజు పేరు అడగట్లేదు. ఈ మార్కాపురం ప్రాంతాన్ని ఇవాళ సెపరేట్ ఒక జిల్లాగా చేశారు కాబట్టి దీనికి కాటమరాజు గారి పేరు పెట్టడం అనేది చాలా సబబైనటువంటి విషయం, చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఇది ప్రభుత్వం తప్పకుండా ఆమోదిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి ఎవరు వ్యతిరేకత లేదు. మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా ఎందుకు చేయాలి? ఇప్పుడు మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లా ఎందుకు చేయాలంటే ఇక్కడ యాదవులు ఎక్కువ జనసంఖ్య కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒక మహోన్నత చరిత్ర సాంప్రదాయం ఉన్నటువంటి జాతి యాదవ జాతి. యాదవ జాతి చంద్రవంశ రాజులారా, చరిత్ర మరిచిన ధీరులారా, కాలగర్భంలో మీరు కనుమరుగైనవి. అనేక మంది శివాజీ, కాటమరాజు, మనోసిద్ధి అటువంటి అనేక అటువంటి మహాత్ములు జన్మించినటువంటి స్థలాలు ఈ కాటమరాజు ఇక్కడ జన్మించి ఒక మన పురాణ పురుషులను మనం దేవుణ్ణి మనం ఎరుగుదాం. కానీ కాటమరాజు ఇక్కడ జన్మించి స్వయంగా అందరికి తెలిసినట్టు చరిత్ర, గోమాతలను పూజించి గోమాతలతో యుద్ధం చేసి ఇటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి చరిత్ర ఉన్నవాడు కాటమరాజు. అందువల్ల ఈ యొక్క జిల్లాకి కాటమరాజు చరిత్ర పెడితే, కాటమరాజు పేరు పెరిగితే యాదవులు హర్షిస్తారు, మీ యొక్క పార్టీని గౌరవిస్తారని మనం చేస్తున్నాం. జనరల్ ఒక కులానికి కనుక మనము జిల్లా పేరు పెడితే, ఒక కులం బేస్ మీద మన జిల్లాకు ప్రకటిస్తే మిగతా కులాలు కూడా ఏమైనా డిమాండ్ చేసి అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వాలని కొంతమంది అనుకోవడం జరుగుతుంది. సో మీరేమంటారు దానికి? ఎందుకు జిల్లాలు ఇప్పుడు అన్ని కులాలు చేస్తున్నారంటే వీళ్ళకి ఒక చరిత్ర. కాటమరాజు వీళ్ళకి అందరూ కూడా శ్రీకృష్ణుడి కాడ నుంచి
యాదవులం ఎదుకులానికి సారదు ఎదువులకు పుత్రులం ఏయాతికి ముద్దుల మనుమలం వీర శివాజీ విజృంభించిన జాతి కట్టబ్రహ్మణను కన్న జాతిరా మన ఫిరంగులను ఎదిరించింది అని ఆలములోన అసూలు బాచిన చరిత్ర తెలిసిన చేసి విశ్వకర్త శ్రీకృష్ణుడు నీ యదు వంశం వాడు కలమును కత్తిగా చేసిన కాళిదాసు నీ వాడు కోమరమ్మ మొదలుకొని సిరిదేవి వరగ్గల వీరపొత్తులు ఎందరూ ప్రభవించిన జాతిని ఇది కాటమరాజు మొదలు కరియావులు రాజు వరకు విశ్వంలో ఉండని జాతులు మీవి కాబట్టి చంద్రవంశ రాజులారా చరిత్ర మరిచిన ధీరులారా కాలగర్భన మీరు కనుమరుగైనవి చరిత్రలో లేనటువంటి వాళ్ళు ఆకాశానికి ఎత్తుకుంటుంటే ఇవాళ చరిత్ర మొత్తం కనుమరుగైపోతుంది కాబట్టి వీళ్ళకి స్ఫూర్తిగా రావాలంటే చరిత్ర అవగాహన కావాలంటే చైతన్యం రావాలంటే యాదవ జాతిలో ఈ యొక్క కాటమరాజు జిల్లాగా పెడితే కొంత ఈ స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుందని అందుకని యాదవులు మొత్తం ఏకోన్ముఖంగా మొత్తం రాష్ట్రంలో ఒక్క మాట వాళ్ళు ఒక కోరిక కొడుతున్నారు ఇటువంటి వైభవం కలిపి చంద్రరాజుల వంశం కలిగినటువంటి మా యాదవ రాజులకి ఒక్క అప్పీల్ చేస్తున్నాం కాటమరాజు జిల్లాగా ప్రకటించమని అప్పీల్ చేస్తున్నాం ఎక్కువ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో యాదవులు 80% ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ యొక్క జిల్లాకి కాటమరాజు జిల్లాగా అప్పీల్ చేస్తే యాదవుల అప్పీల్కి న్యాయం జరిగిందని ఆలోచించి విశ్వసిస్తూ ఉన్నాం నా పేరు ఉగ్గం సాంబశివరావు బీసీ మహాజన్ సభ రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లాని కాటమరాజు జిల్లా చేయాలనే ప్రతిపాదన అసలు ఎందుకు వచ్చింది చేయాల్సినటువంటి అవసరం ఏముంది కాటమరాజు జిల్లా చేయాల్సినటువంటి నేపథ్యం ఏంటంటే కాటమరాజు 12వ-13వ శతాబ్దంలోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది అంటే ఈరోజు మంత్రివర్గము వ్యవస్థని ఈరోజు ప్రభుత్వం కొనసాగిస్తుందంటే అది కాటమరాజు నుంటే ఈయన రాజరికంలో పశు సంపదన కోసం ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంత్రివర్గ పాలనలో మూగజీవాలైనటువంటి ఆవులు లేదంటే పశు సంపద ఏ రకంగా మనం కాపాడుకొని అడవుల్ని కానీ భూముల్ని కానీ ఏ రకంగా మనం పరిరక్షించుకోవాలని ఈరోజు అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి రాజు కాటమరాజు కాబట్టి ఆ కాటమరాజు యొక్క పాలనని మనం ఇప్పుడు అధునాతనమైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతుందంటే ఆ పాలన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఆ పాలనని కొనసాగించినటువంటి రాజు పేరు మీద ఈరోజు కొత్త జిల్లా ఏర్పడింది కాబట్టి అది కాటమరాజు జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే చాలా జిల్లాలని తమ పాత పేర్లను మార్చి కొత్త పేర్లు వారి ముఖ్యమంత్రులు లేదంటే స్వాతంత్ర సమరయోధులని ఈరోజు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాజుల్లో ప్రజారాజుని దేవునిగా కొలుస్తున్నటువంటి రాజుని ఈరోజు ఆ పేరు మీద జిల్లా కోరుతున్నాం జనరల్గా మనకు కాటమరాజు రాజ్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాటమరాజు ఆనవాళ్ళు అనేవి కొంత గ్రామాలలో కొంతమంది దగ్గర ఉన్నా కానీ చదువుకున్నటువంటి యువకులకు కూడా తెలియని పరిస్థితి ఎందుకు ఆ లిటరేచర్ బయటికి రాలేదా లేకపోతే ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యంగా కాటమరాజు 12-13వ శతాబ్దంలో మొత్తం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో ఈయన పాలన కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎక్కడైనా ఈయన పేరు మీద భూములు ఉన్నాయి ఈ 4 రాష్ట్రాల్లో ఆ భూముల్ని ఆ రోజుల్లోనే దేవాలయాల పేరు మీద లేదంటే పశు సంపద పేరు మీద వందల వేల ఎకరాలని కేటాయించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఆ రకంగా ఒక కల్చర్ని పోషించడం కోసం మంగళమాన్యం చాకలిమాన్యం మొల్లమాన్యం ఈ రకంగా కేటాయించినటువంటి వృత్తి కులాలకు సంబంధించినటువంటి భూములు నవాబులు పాలించిన తర్వాత కాటమరాజు తర్వాత బ్రిటిషర్స్ పాలించిన ఇప్పుడు మన రాజ్యాంగం 75 సంవత్సరాలు అయినప్పటికీ ఆ మాన్యం భూములు అమ్మడానికి లేదు కొనడానికి లేదు కానీ రాజు పేరు మీద ఉన్నటువంటి భూములు మాత్రం ఈరోజు కస్టోడియన్గా ఉన్నటువంటి ఎండోమెంట్ కానీ ప్రభుత్వం కానీ దారదత్తం చేయడం పరిశ్రమలకి లేదంటే పట్టాల పేరు మీద ఇతరులకి తర్వాత రెడ్డికరణం వ్యవస్థ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ తెల్ల పేపర్ మీద రాసుకొని హక్కులుగా పొందినటువంటి పరిస్థితి ఉంది కానీ మాన్యాలుగా ఉన్నటువంటి భూములకు రక్షణ ఉంది కానీ రాజు భూములు ఊరు పరిరక్షణ కోసం
ఊరి మూగజీవాల కోసం ఉన్నటువంటి భూములు ఈరోజు దారదత్తం చేయడం అనేది చాలా చేయమైన చరిత్ర. ఈ చరిత్రని ఈరోజు యువకులకు తెలియనటువంటి పరిస్థితిలో ఈ కాటమరాజు సంస్కృతి పేరు మీద ఈరోజు ఈ చరిత్రనంతా కూడా వెలికితీసి శాసనాల పేరు మీద ఉన్నటివి, అదే రకంగా ఈ రెడ్డి కర్ణాల వ్యవస్థ ఎట్లయితే మోసం చేసిందో అదే రకంగా ప్రభుత్వం కూడా ఈ రాజుల పేరు మీద ఉన్నటువంటి భూముల్ని మాన్యాలుగా కొనసాగుతున్నటువంటి ఉన్నవి రాజు పేరు మీద ఉన్నటివి లేకపోవడానికి కారణం ప్రభుత్వం కూడా ఈ భూముల్ని కబ్జా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఈ భూములు లేకుండా వెళ్ళిపోయాయి. భూములకి రెక్కలు వచ్చినట్లుగా రేట్లు పెరగడంతో ప్రభుత్వం కూడా ఇది వ్యాపారం చేయడం కోసం ఈ భూములన్నీ రీసర్వే పేరు మీద గవర్నమెంట్ డాటా అంటుంది, కానీ కాటమరాజు భూములని ఈ రోజుకి ప్రజల గ్రామాల్లో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టే ఈరోజు క్రిస్టియన్స్కి ఒక కస్టోడియన్ లేదంటే మైనార్టీలు భూములకు ఒక కస్టోడియన్ ఉండబట్టి ఆ భూములు ఈ రోజుకి రక్షించబడుతున్నాయి. ఈరోజు కాటమరాజు పేరు మీద ఒక కస్టోడియన్ వ్యవస్థ లేకపోవడంతో ఈ రకంగా జరిగిందని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పటి నుండే ఈ అన్యాక్రాంతమైనటువంటి భూములపైన మాన్యాలపైన కూడా మేము పరిశోధించి ప్రజలకి గ్రామాలకి దక్కే విధంగా పోరాటం చేయాలని మేము నిర్ణయించుకుంటాం. ధర్మపాలన సాగించినటువంటి గొప్ప వ్యక్తి కాటమరాజు. అలాంటి కాటమరాజు నడయాడిన ప్రాంతం ఈ మార్కాపురం, ఈ ప్రకాశం జిల్లా ప్రాంతం కాబట్టి ఆ కాటమరాజు పేరు మీద జిల్లా కూడా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. యాదవుల మనోభావాలను గౌరవించాలని కూడా కోరుకుంటున్నాము. తర్వాత ఇంకా ఈ కాటమరాజు మాన్యాలు గుళ్ళు చాలా ఉన్నా కూడా ఇంతవరకు ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఆలనా పాలనలో లేకుండా భూములన్నీ కజ్జయ్యి ఉన్నాయి. అలాంటివన్నీ పరిరక్షించడమే మా ఆల్ ఇండియా కాటమరాజు పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం అని తెలుపుకుంటూ ముగిస్తాం.